ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ఇప్పుడే మనం ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే మంచిదే. నానా అంత మాట అనకండి. వద్దురా వద్దు. ఏ క్షణంలో అయితే దురాశ పుట్టి నువ్వు ఆదరించిన వాళ్ళకి అన్యాయం చేశావో ఆ క్షణం నుంచే మన మధ్య బంధం తెగిపోయినట్టే. ఇంకా ఆడితో మాటలు ఎందుకయ్యా? అమ్మూరు చెరువులో ఇద్దరు ఒకేసారి దూకి చచ్చిపోదాం పద. నానా అమ్మా వద్దమ్మా. నింద పడింది నా మీదైతే మీరు శిక్షను భరించడానికి వీల్లేదు. అయితే ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి పోరా. నీలాంటి నీచుడు మాకు పుట్టలేదనుకుంటాం. పుట్టినా పొరిట్లోనే చచ్చాడు అనుకొని ఒక ఏడుపు ఏడ్చే ఊరుకుంటాం. అరే మళ్ళీ నీ పాపిష్టి మొహాన్ని మాకు చూపించొద్దు పో. నానా ఎంత చెప్పినా అమ్మ వాళ్ళు కూడా నన్ను నమ్మడం లేదు. నేను తప్పు చేశానంటున్నారు. నీలాంటి మోసగాన్ని కన్న పాపానికి మేము చచ్చిపోతాంరా అంటే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది? నా బాధని ఎవరితో చెప్పుకోను. లేరు, ఈ లోకంలో నాకెవరూ లేరు. ఆనంద్, నువ్వు బాధపడకు. నన్నిలా చూసి నేను భరించలేను. పూజా మేడం, మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. ఇదంతా కావాలని ఆ నందిని వాళ్ళ నాన్న బాబురావు కలిసి చేసిన కుట్ర ఇది. ఆనంద్, నిజంగానా? అవును మేడం, వాళ్లే కావాలని నన్ను ఇరికించారు. హర్ష గారి ముందు ఒక దోషిగా నిలబెట్టి నేను తలదించుకునేలా చేశారు. ఆనంద్, నిన్నిరికించాల్సిన అవసరం వాళ్ళకేముంది? చెప్తాను మేడం. నేను మీ ఫామ్ హౌస్కి మేనేజర్గా వచ్చేదాకా ఆ బాబురావు అక్కడ తోటలో కాయలు పళ్ళు దొంగచాటుగా హర్ష గారికి తెలియకుండా అమ్ముకుని జల్సా చేసేవాడు. ఒకసారి అది చూసి నేను అడ్డుపడ్డాను. నమ్మక ద్రోహం చేసే వాళ్లతో నేను చేతులు కలపనని గట్టిగా చెప్పాను. ఆ రోజు నుంచి ఆ దుర్మార్గుడు నా మీద కక్ష పెంచుకున్నాడు. అవకాశం దొరకగానే అన్యాయంగా నన్నొక దొంగగా నిరూపించి తన పగ తీర్చుకున్నాడు. ఛీ, అయిన వాళ్ళని చేరదీస్తే ఆ నందిని బాబురావు ఇంతకి తెగిస్తారా? అంతేకాదు మేడం, హర్ష గారికి శత్రువైన ఆ సిద్ధప్పని బాబురావు కలవడాన్ని నేను చాలాసార్లు చూశాను. అంటే మా శత్రువుతో చేతులు కలిపి డబ్బు కోసం కకృతిపడ్డ వీళ్ళు ఒక పథకం ప్రకారమే నిన్నొక బలిపశువుం చేశారన్నమాట. అవును, ఎంతో నమ్మకంతో హర్ష గారు నాకిచ్చిన సీల్డ్ కవర్ని నందిని మీద రౌడీలు అటాక్ చేయడం అనే కట్టుకథ మధ్యలో నాకు తెలియకుండా ఓపెన్ చేసుంటారు. ఆ కొటేషన్లో ఉన్న ఫిగర్ కంటే ఒకే ఒక్క రూపాయి తక్కువగా కోట్ చేయించి మీ కుటుంబానికి రావాల్సిన కాంట్రాక్ట్ని ఆ సిద్ధప్పకి కట్టబెట్టుంటారు. ఛీ, మరి ఇంత దారుణమా? అయినా ఇదంతా మా అన్నయ్య వదినలకి నువ్వెందుకు చెప్పలేదు? నేను అలా చెప్తానని భయపడే కదా. నోరు తెరవక ముందే నన్ను ఒక మోసగాడిగా నిలబెట్టి అందరూ అది నమ్మేలా చేశారు. నా పరువు తీశారు. ఆనంద్, జరిగింది నాకు పూర్తిగా అర్థమైంది. ఈ లోకంలో నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఆనంద్, కళ్ళు తుడుచుకో. ఏదో ఒక రోజు వాళ్ళ పాపం పండి తీరుతుంది. అప్పటిదాకా నేను ఈ అవమానంతో చెయ్యని తప్పుకి కుమిలిపోతూనే బ్రతకాలా? నా వల్ల కాదు. అమ్మా నాన్నలే నన్ను అసహ్యించుకున్నాక ఇంక నేను బ్రతికుండడంలో అర్థమే లేదు.
నేను చావాల్సిందే. నేను చేస్తానంతే. ఆనంద్ 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 ఆగు. ఆనంద్ పూజ మేడం, నన్ను వదలండి మేడం. ఆనంద్ వదిలు ఆనంద్. మేడం, వదలండి నేను మేడం. చెప్పేది విను. నేను చచ్చిపోతాను. ఆగు ఆనంద్. మేడం, పూజ మేడం వదలండి. మేడం, ఆనంద్, పూజ వదలు మేడం ఆనంద్. వదలండి ఆనంద్ వద్దు. ప్లీజ్. పూజ మేడం వదిలు ఆనంద్. వదిలేండి. నేను చచ్చిపోవాలి. ఆనంద్. నేను చచ్చిపోవాలి. ఆనంద్, నన్ను చావనివ్వండి చెప్పేది విను. ప్లీజ్ మేడం. వదిలు ఆనంద్. వదిలేండి వదిలే మేడం, ఆనంద్. ప్లీజ్ మేడం వదలండి. మేడం ఆనంద్. చిన్నమ్మ గారు, ఏ నువ్వు చచ్చిపోయినంత మాత్రాన నీ మీద పడ్డ నింద మాసిపోతుంది అనుకున్నావా? లేదు, తప్పు చేసినందుకే బలవంతంగా నువ్వు ప్రాణాన్ని తీసుకున్నావు అంటారు. నీ మీద పడ్డ నిందని నువ్వే నిజం చేసినట్టు అవుతుంది. నేను అంత దూరం ఆలోచించలేదు మేడం. ఆనంద్, ఏ మనిషి అయినా డబ్బుని, ఆస్తిని, పరువుని కూడా పోగొట్టుకున్నా బ్రతకొచ్చు. కానీ అన్నింటికన్నా విలువైన ప్రాణాన్నే పోగొట్టుకుంటే కన్నా వాళ్ళకి శోకాన్ని మిగల్చడం తప్ప సాధించేదేముంది? అందుకే బలవంతంగా ప్రాణం తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. అయినా చచ్చి ఏం సాధించాలని? ఇంత జరిగాక బ్రతికి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి? ఆనంద్, ఈ లోకంలో ఏ మనిషి అయినా పూర్తిగా తనని తాను ఇష్టపడటం నేర్చుకోవాలి. తనని తానే గౌరవించుకోవడం అలవాటు చేసుకోవాలి. నీతిగా నిజాయితీగా ఉన్నంత మాత్రాన సరిపోదు. తన శత్రువుల నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని 1000 కళ్ళతో గమనించాలి. మన జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉండాలి. చూడు, యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే ఆగిపోతే నిన్ను పిరికివాడు అంటారు. గెలిచినా ఓడినా ఆఖరిదాకా నీ పోరాటాన్ని సాగిస్తేనే వీరుడు అని గుర్తుంచుకుంటారు. గుర్తుపెట్టుకో. కాలం కడలై దాటే దిక్కేదో చూపకుందే, ప్రాణం మరుగై తీరం మంచుల్లో కోరుకుందే, ఒంటిగా వదిలేసేనే రాతే, ప్రశ్నకే బదులివ్వడం రాకే, గుండెలే విలపించిన కల్లోలాలే తెరదించవా. ఆ సిద్ధప్ప నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉంటే అవమానంతో తలదించుకోవాల్సి వచ్చింది. అలాంటి దుర్మార్గుడిచ్చే డబ్బు కోసం నేను నమ్మిన ఆనంద్ అమ్ముడు పోతాడా?